దర్శకుడు రవీందర్ రెడ్డి గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈరోజు రెండవ నాటిక ఉంటుందండి. ఈ 3 నాటికల మొత్తం రెండవ నాటిక కొలకలూరు వారి కౌసల్య సుప్రజారామ. ఎన్ రవీందర్ రెడ్డి గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. రవీందర్ రెడ్డి గారండి నాటిక దర్శకుడు, ఇంద్రప్రస్థం నాటిక దర్శకుడు. వీరికి పారితోషికాన్ని మరియు షీల్డ్ అందజేయడానికి ఎస్వి ప్రసాద్ గారిని వేదికపై సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ప్రసాద్ గారు, ఎస్వి ప్రసాద్ గారిని వేదికపై సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఇంద్రప్రస్థం దర్శకుడు రవీందర్ రెడ్డి గారికి ఎస్వి ప్రసాద్ గారు మరి బహుకరిస్తున్నారు జ్ఞాపికని. అలాగే 18,000 రూపాయల పారితోషికాన్ని కూడా ప్రసాద్ గారి చేతుల మీదుగా డైరెక్టర్కి అందజేస్తున్నాం. అలాగే ఈదర పూర్ణచంద్ర గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. రచయితకి 1000 రూపాయలు, దర్శకులకి 1000 రూపాయలు పారితోషికాలు ఉన్నాయండి. ఆ 2 పారితోషికాలని పూర్ణచంద్ర గారు వచ్చి అందజేయవలసిగా కోరుతున్నాం. రచయితకు 1000 రూపాయలు ఇవ్వండి సార్. దర్శకుడికి 1000 రూపాయలు పారితోషికం, మొత్తం 20,000 రూపాయలండి. అలాగే ఈ నాటికలో నటించినటువంటి అందరికి టెక్నీషియన్స్కి, ఆర్టిస్టులకి మరి బహుమతులు ఉంది సార్. కొన్ని నిమిషం ఈదర పూర్ణచంద్ర గారి చేతుల మీదుగా ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్క అందరూ రావాలండి. ఆర్టిస్టులు సర్వేశ్వరరావు పాత్రధారి రవీందర్ రెడ్డి గారు అందజేయవలసిగా కోరుతున్నాం. సుభద్రయ్య పాత్రధారి ఈసీహెచ్కే ప్రసాద్ గారు, సందీప్ పాత్రధారి సూర్య తమరే రావాలండి నాటకం మళ్ళీ అన్నీ. సౌభాగ్యవతి పాత్రధారి శ్రీమతి టి శ్రీలేఖ గారు, సౌందర్య పాత్రధారి కుసుమసాయి ప్రసాద్ గారు, సుభద్రయ్య పాత్రధారి ఈసీహెచ్కే ప్రసాద్ గారు, సందీప్ పాత్రధారి సూర్య, సంగీతం పి లీలామోహన్ గారు, ఆహార్యం పచ్చల శాషగిరి గారు, రంగాలంకన పచ్చల శివరామకృష్ణ, లైటింగ్ పని ఓకే తీసుకోండి. పనిగా ఓకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వెంటనే సభా కార్యక్రమం ఉంటుంది. దానికి రోటేరియన్ వై కోదండ రామిరెడ్డి గారు అధ్యక్షులు, రోటరీ క్లబ్ పెదనందిపాడు, వారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. వేదికపైకి వచ్చేటువంటి అతిథులందరికీ కూడా కళ్ళలు మెల్లో ధరించవలసిందిగా వారికి రొటేరియన్ ఉదయ భాస్కర్ గారు పర్చూరు, కొల్లా సింగారావు గారు పండరీపురం,
అలాగే పరాంకుశం శ్రీనివాస్ గారు చిలకూరుపేట, వీరు ముగ్గురిని వచ్చి వేదికపై అలంకరించేటువంటి పెద్దలందరికీ కూడా మెడలో కండువాత అలంకరించవలసిందిగా కోరుతున్నాం. చప్పట కొట్టండి కొద్దిగా వేదికపైకి వచ్చినప్పుడు కొంచెం ఎంకరేజ్ చేయాలా. అలాగే ఈ సభకు అధ్యక్షత వహించవలసిందిగా రొటేరియన్ అన్నే రత్న ప్రభాకర్ గారు, మాజీ రోటరీ గవర్నర్, రోటరీ జిల్లా 3150 వారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్. ముఖ్య అతిథిగా విచ్చేశారు రొటేరియన్ కాట్లగడ్డ శరత్ చౌదరి గారు. కాలేదా ఆత్మీయ అతిథులుగా విచ్చేశారు రొటేరియన్ ఎస్వి రాంప్రసాద్ గారు, రోటరీ జిల్లా గవర్నర్ 3150 2025-26 వారి వేదికపైకి సాధారణంగా మీ కరతాళాల మధ్య ఆహ్వానిస్తున్నాం. అలాగే పరిషత్ గౌరవ అధ్యక్షులు ముద్దన రాఘవేంద్ర సోదరి గారు కూడా వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఈరోజు పురస్కార గ్రహీతలు రొటేరియన్ వడ్లమాని రవి గారు, మాజీ రోటరీ గవర్నర్, అలాగే వారి సతీమణి శ్రీమతి వడ్లమాని రాజ్యలక్ష్మి గారిని కూడా వేదికపైకి సాధారణంగా మీ కరతాళ దళ మధ్య వారిద్దరు దంపతులు మరి సాధారణంగా సత్కారం అందుకోవడానికి వస్తున్నారు. చప్పట్లతో ఆశీర్వదించాలి వాళ్ళందరినీ. రాజలక్ష్మి గారికి మెడలో కండు వేయడానికి గూడూరు సుమతి గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఇట్లండి సార్, కొంచెం ఇట్లండి. రాఘవ గారు కూర్చోండి. రాఘవ గారు కూర్చోండి. వాళ్ళిద్దరు కూర్చోండి. గూడూరు సుమతి గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు స్వాగత వచనాలు పలకవలసిందిగా రొటేరియన్ వై కోదండ రామిరెడ్డి గారు, అధ్యక్షులు, రోటరీ క్లబ్ పెదనందిపాడు వారిని కోరుతున్నాం. 2 నిమిషాలు. కళాకారులకు, కళాభిమానులకు, కళా పోషకులకు స్వాగతం, సుస్వాగతం. మరియు వివిధ కబుర్ల నుంచి వచ్చినటువంటి మా రోటరీ మిత్రులకు నమస్కారాలు. ఈ నాటక పోటీలు మొదటి రోజున రోటరీ క్లబ్ పెదనందిపాడు తరపున పాలహారిస్ గారని మా రోటరీ వ్యవస్థాపకులు, వారి జ్ఞాపకార్థం పాలహారిస్ గారిని సన్మానించుకోవడం కోసం ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేయడం. ఈ సన్మాన గ్రహీత అయినటువంటి వడ్లమాని రవి గారు, వాళ్ళ సతీమణి గారు, అలాగే రాజ్యలక్ష్మి గారు, రాంప్రసాద్ గారు, ప్లస్ ముద్దన రాఘవయ్య గారికి, వీళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. దీని గురించి రాంప్రసాద్ గారు 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుచున్నా. పరిషత్ గౌరవ అధ్యక్షులు ముద్దన రాఘవయ్య గారు 2 నిమిషాల వారి స్పందన. లావు వెంకటేశ్వర్లు అండ్ కల్లూరు నాగేశ్వరరావు ఈ కళా పరిషత్ ఉభయ రాష్ట్రాల 8వ ఆహ్వాన పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీలకు విశేషమైనటువంటి ప్రేక్షక మహాశైలకు, కళా పోషకులకు, కళాకారులకు, కళాభిమానులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఎక్కడ చూసినా మన రోటరీ పరివారం కనపడుతున్నారు. సింగారావు గారు, రవి గారు, రాంప్రసాద్ గారు. ఇంకా యాక్చువల్గా ఈరోజు 3 త్రిమూర్తులు రావాల్సింది. రాంప్రసాద్ గారు, రవి వడ్లమాని గారు, అన్నే రత్న ప్రభాకర్ గారు. వారు మిస్ అయ్యారు, మన దురదృష్టం అది. ఇకపోతే
వడ్లమాని రవి గారు దాదాపు 20 సంవత్సరాల క్రితమే డిస్ట్రిక్ట్ గవర్నర్గా చేశారు. 3050 డిస్ట్రిక్ట్ గవర్నర్గా, ఇది రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్గా. రోటరీ గురించి మీకు తెలిసే ఉంటుంది. ప్రపంచంలో 195 దేశాలుంటే 172 దేశాల్లో 35,000 క్లబ్లు, 13 లక్షల మంది సభ్యులు ఉన్నారు. అటువంటి సంస్థ మన ప్రపంచంలో దాదాపు మన 810 కోట్ల మంది జనాభా ఉంటే దాంట్లో ఒక్క కేసు పోలియో కేసు లేకుండా చేసినటువంటి ఘనత మరి రోటరీ క్లబ్కి దక్కుతుంది. అటువంటి రోటరీ క్లబ్కు దాదాపు 20 సంవత్సరాల క్రితమే, 2 దశాబ్దాల క్రితమే డిస్ట్రిక్ట్ గవర్నర్గా చేసిన వడ్లమాని రవిని సత్కరించడం అంటే మన క్లబ్ని మనం సత్కరించుకోవటమే. మన క్లబ్ గౌరవం పెరుగుతుంది. అటువంటి గొప్ప వ్యక్తి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాడు. ఆయనతో నేను కూడా పాల్గొనడం జరిగింది. మా స్కూల్లో దాదాపు 20 లక్షలతోటి టాయిలెట్ నిర్మించారు. తర్వాత వాష్ బేసిన్, పిల్లలు చేతులు కడుక్కుంటారు, స్టెయిన్లెస్ స్టీల్లో లాంగ్ వాష్ బేసిన్, చాలా చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. అటువంటి వారిని ఇలా గౌరవించడం మా కళా పరిషత్కే అదృష్టంగా భావిస్తున్నాను. ఇకపోతే యంగ్ డైనమిక్ అండ్ డేరింగ్ రాంప్రసాద్ గారు మన కాబోయే డిస్ట్రిక్ట్ గవర్నర్. నెక్స్ట్ బ్రహ్మాండంగా ఆయన గురించి నేను చాలా విన్నాను. బ్రహ్మాండంగా చేస్తారు, దాంట్లో డౌటే లేదు. అటువంటి వ్యక్తి మరి ఈరోజు మనకు వచ్చిన నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇకపోతే ఈ నాటికలు బతుకుండాలంటే కళా పోషకులు కావాల్సిందే. కళా పోషకులు కావాలి, ప్రేక్షకులు కావాలి. తర్వాత మహిళామణులు, ముఖ్యంగా మహిళలు ఉంటేనే సక్సెస్ అయింది. ఇప్పుడు మగవాళ్ళు అయితే వాళ్ళే వస్తారు చూడటానికి. అదే ఆడవాళ్ళు రాదలుచుకుంటే ఇంటి పరివారం మొత్తాన్ని అందరినీ తీసుకొస్తారు. అట్లా మా ఈ సక్సెస్ ముఖ్యంగా కారణం ఏంటంటే వరగాని కళా పరిషత్ సక్సెస్ కావడానికి ముఖ్యంగా ఆ మహిళామ తల్లులు, ఆ మహిళామణులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నానమ్మా. మీరు సీరియల్ చూస్తూ ఉంటాను, నాకు తెలుసు. సీరియల్ చూడడం తప్పేం లేదు. ఈ 2-3 రోజులు సీరియల్ చూడకపోతే ఏం కాదు. నెల రోజులు చూడకపోయినా తర్వాత చూస్తే ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉన్నట్టుగా ఆ స్టోరీ అట్లానే ఉంటుంది, అక్కడే ఉంటుంది. సీరియల్ గురించి మీకు తెలుసుగా చాలా స్లోగా నడుస్తూ ఉంటాయి. ఇకపోతే నేను ప్రేక్షక మహాశైలు కోరుకునేది ఏమిటంటే, ఒక నాటకంలో మంచి డైలాగ్ వచ్చిందనుకోండి, మీకు బాగా మెచ్చుకున్నారు మీరు, అటువంటిప్పుడు చప్పట్లతో ఉత్సాహపరచండి. వాళ్ళకి కావాల్సింది ఏం లేదు, ప్రేక్షకులు చప్పట్లే ఆ కళాకారులకు కావాలి. అందుకని ఒక డైలాగ్, మంచి డైలాగ్ కానీ మంచి సన్నివేశం వచ్చినప్పుడు కానీ చప్పట్లతో ఒక్కసారి వాళ్ళని ఆదరించండి నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఇకపోతే పెదనందిపాడు లయన్స్ క్లబ్ ప్రతి సంవత్సరం 3 కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. రోటరీ క్లబ్, పెదనందిపాడు రోటరీ క్లబ్ 3 కార్యక్రమాలు చేస్తారు. దాదాపు 6,000 మందికి శుక్లాల ఆపరేషన్ చేశారు శంకర్ నేత్రాలయాలో. తర్వాత హెల్త్ క్లబ్లు, హెల్త్ క్యాంపులు నిర్వహిస్తూ ఉంటారు. తర్వాత బ్లడ్ క్యాంప్, చాలా ఎన్టీఆర్ బ్లడ్ డొనేషన్ దానికి దాదాపు 12 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం 60-70 యూనిట్లు రక్తం ఇస్తూ ఉంటారు. చాలా ఈ 3 చక్కగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ముఖ్య కార్యకులు పోపుల లక్ష్మణ్ గారు, ఆయన స్కూల్ ఉంది, ఆ స్కూల్లోని కార్యక్రమాలు చాలా నిర్వహిస్తూ ఉంటారు. తర్వాత ఆయన చార్టెడ్ సభ్యులు కూడా, తర్వాత నవతా సాంబశివరావు, గూడూరి వీరయ్య చౌదరి, వీళ్ళంతా చార్టెడ్ మెంబర్స్ అనమాట. తర్వాత మన తెనాలి నుంచి వచ్చారు పూర్ణచంద్ గారు, ఈరోజు కళాకారులకు అందరికీ గిఫ్ట్లు అందజేశారు. వారికి మా కళా పరిషత్ కృతజ్ఞతలు తెలుపుకున్న వాళ్ళ బ్రదర్ కూడా వచ్చారు. పాండురంగారావు గారు కళా పరిషత్ అధ్యక్షుడు కూడా రేపు భోజనాల కార్యక్రమానికి ఆయన చేస్తారు. ఇట్లా చాలా మంది కళా పరిషకులు ఉన్నారు, చాలా మంది యూజ్ చేశారు. వీళ్ళందరికీ మా కళా పరిషత్ కృతజ్ఞతలు తెలుపుకున్నారు. థ్యాంక్ యూ అనండి. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు రొటేరియన్ ఎస్వి రాంప్రసాద్ గారు, రోటరీ జిల్లా గవర్నర్ 3150 2025-26 వారిని స్పందించవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. వరగాని కళా పరిషత్ పోపూరి నాగేశ్వరరావు గారు, మా ఇతర అధ్యక్షులు వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు చెప్తున్నాను. ఈ వరగాని నందిపాడు చుట్టుపక్కల నుంచి ఈ నాటకాలు అనే ఒక కళని ప్రతి సంవత్సరం అది చనిపోకుండా ఎప్పుడు మనలో మదిలో ఎప్పుడు మెలుగుతూ ఉండేది చేస్తున్నటువంటి సంస్థ ఏమంటే ఈ కళా పరిషత్ వారు. మనం చిన్నప్పుడు నేను రక్త కన్నీరు అనే సినిమా చూశాను. ఇప్పుడు నాకు 60 ఏళ్ళు వచ్చాయి. కానీ ఆ రోజుల్లో నాగభూషణం ఆ డైలాగ్ నాకు ఇప్పుడు కూడా గుర్తున్నాయి. అలాగే ఈ కాలంలో మనం సినిమాకు పోతే కుటుంబంతో పోయి చూసే సినిమాలు లేవు మనకు. కానీ ఈరోజు ఈ నాటకం చూస్తుంటే హైదరాబాద్ పోకుండా ఇంకా 2 రోజులు ఇక్కడే ఉన్నామా అనిపిస్తుంది.
ఎందుకంటే ఈ రోజుల్లో ఉన్నటువంటి ప్రాబ్లం తల్లిదండ్రులకి ఈ ప్రేమ గీమ దోమ అనుకుంటూ వాళ్ళ జీవితాలు నాశనం చేసుకునే పిల్లలకి చక్కగా ఎంతో అర్థమయ్యేటట్టుగా ప్రతి ఒక్కరికి చదువుకున్నా చదువు లేకపోయినా చక్కగా అర్థమయ్యేటట్టు మనం చేసేది మంచి పని చెడ్డ పని అనేట్టుగా ఈ కళాకారులు చేసి చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. మీ దగ్గర నుంచి తప్పట్లు వస్తాయని ఇంతకుముందే చెప్పారు వాళ్ళు, మీ దగ్గర రావడం లేదు. నాకు కాదు ఈ తప్పట్లు, ఇంతకుముందు నటించినటువంటి జీవించినటువంటి కళాకారుల కోసం. మరొకసారి మీరు అందరూ వాళ్ళకి తప్పట్లు ఇవ్వండి. అలాగే ఈరోజు మా పాల్ హారిస్ సన్మాన గ్రహీత రవి వడ్లమాని గారు, ఆయన గురించి చెప్పుకుంటూ పోతే పుస్తకాలు రాయొచ్చు, ఒక 5 రోజులు చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకప్పుడు రోటరీ క్లబ్స్ అంటే టౌన్లో సిటీలో ఉండేటివి, కానీ మనం అందరం గౌరవంగా ప్రేమగా ముద్దుగా ఏమనుకుంటామంటే రవణ అంటాం. సో రవణ ఆయన డిస్ట్రిక్ట్ గవర్నర్గా ఉన్నప్పుడు అంటే 25 సంవత్సరాల ముందు టౌన్లలో సిటీలో ఉన్నటువంటి రోటరీ క్లబ్ని సిటీలో ఉన్నటువంటి రోటరీ క్లబ్స్ని గ్రామాలకు తీసుకొచ్చినటువంటి పెద్ద మనిషి ఆయన. తప్పట్లో ఆయన గురించి చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా చెప్పాలనే ఉంటుంది, కానీ సమయానుభవం వల్ల మరలా మేము తిరిగి వెళ్ళిపోవాల్సింది కాబట్టి ఇంకా ఎన్నో మంది మాట్లాడాలి కాబట్టి నేను రవణకి హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్తూ ఈ వరగాని కళా పరిషత్ వారికి ఈ అవకాశం ఇచ్చిన నాకు వారికి మరొకసారి ధన్యవాదాలు చెప్తూ, నాతో కూడా ఇక్కడ ఉన్నటువంటి మా రోటరీ క్లబ్ చుట్టుపక్కల నుంచి రోటరీ క్లబ్ సభ్యులందరికీ నా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ కలతాళ మధ్య చప్పట్లు కొట్టండి. గ్రామాల్లోకి సేవా కార్యక్రమాలు చేయడానికి రోటరీ క్లబ్ను తీసుకొచ్చినటువంటి మరి గుర్తులేనటువంటి వడ్డమాన రవి గారికి చప్పట్లు. ఇంకా సేవా కార్యక్రమాలు డబ్బు అందరి దగ్గర ఉంటుంది, సేవా కార్యక్రమాలు చేసే వాళ్ళు తక్కువగా ఉంటారు కాబట్టి వారిని మన పరిషత్ తరపున అభివృద్ధి తెలుసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ దండ రామ్ ప్రసాద్ గారు వారి దంపతుల్ని వారి పూలమాలతో సత్కరిస్తారు. ఇద్దరు కలిపి ఒక దండ పెద్దది. వై కోదండరావు రెడ్డి గారు వారిని శాలువాతో సత్కరిస్తారు. రవి గారిని మరి మొత్తం రాఘవయ్య గారు పూలతోటి సత్కరించవలసిందిగా కోరుతున్నాం వేదిక పైన పెద్దలందరినీ. ఏంటి సార్, మీరు కూడా సార్ పూలతో సత్కరించవలసిందిగా కోరుతున్నాం. సార్ని సన్మానించడానికి వారి కుటుంబ సభ్యులు అంటే రోటరీ కుటుంబ సభ్యులందరినీ కూడా వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. రోటరీ మిత్రులందరూ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. హలో
తెనాలి రోటరీ క్లబ్ వారు సార్ని సన్మానిస్తున్నారు. తదుపరి పత్తూరు రోటరీ క్లబ్ అధ్యక్షులు నాగవారి శ్రీనివాసరావు గారు, వారి సభ్యులు కార్యదర్శి పల్లి సదా శివానందరెడ్డి గారు, వారి సభ్యులు సార్ని సన్మానిస్తున్నారు. తదుపరి కన్నరీపురం రోటరీ క్లబ్ వారు సన్మానిస్తారు. పదిమందిపాడు రోటరీ క్లబ్ సభ్యులందరూ స్టేజ్ మీదకి రావాలి. కన్నరీపురం రోటరీ క్లబ్ వారు సార్ దంపతులను సన్మానిస్తున్నారు. థ్యాంక్ యూ. రోటరీ మిత్రులందరికీ చిన్న విన్నపం. సార్ మీరందరూ ఇక్కడే ఉండండి, ఎవరో వెళ్ళవద్దండి. ఇవ్వండి సాంసరావు గారు, అందరూ కలిసి ఇవ్వండి. పాల్ హారిస్ గారి చిత్రపటాన్ని మరి వడ్లమాని రవి గారు, వారి శ్రీమతి వడ్లమాని రాజలక్ష్మి గారికి బహుకరించడం జరుగుతుంది. మీ కరతాలుగా చప్పట్లు కొట్టండి కొంచెం. ఓకే, ఒక్క నిమిషం సార్, చెప్తాను. ఇప్పుడు పాల్ హారిస్ గారి పురస్కార గ్రహీత రొటేరియన్ వడ్లమాని రవి గారి స్పందన మనం ఇప్పుడు విందాం. మ్యూజిక్ అప్. రోటరీ క్లబ్ ఆఫ్ పెదనందిపాడు అధ్యక్షులు కోదండరామరెడ్డి గారికి, రోటరీ కుటుంబ సభ్యులందరికీ, ఈనాడు ఇక్కడ ఈ కళా పరిషత్ అధ్యక్షులు పెద్దలు ఆప్తులు రాఘవయ్య గారికి, మిగిలిన మిత్రులకి, ముఖ్యంగా మా ఆయన అడిగితే కాదనలేని వ్యక్తి కందిమళ్ళ సాంబశివరావు గారికి, ఇటువంటి సన్మానాలు అంటే నాకు అంత
సముఖంగా ఉండదు. ఎందుకంటే ఈ సంస్థ చేసే కార్యక్రమాలు, సంస్థలో నేను ఒక ప్రతినిధిని మాత్రమే. వీళ్ళందరూ చేస్తే నేను ఆ సంస్థలో ఉన్నాను కాబట్టి నాకు సన్మానం చేస్తూ ఉంటారు. అది వీళ్ళందరికీ సన్మానం చేయాలి యాక్చువల్గా. ఇప్పుడు లక్ష్మణ్ గారు ఆయన స్కూల్లో క్యాంపులు నిర్వహించినా, లేకపోతే ఈ పెదనందిపాడు వారు ఇక్కడ కార్యక్రమాలు చేసినా, అట్లాగే మా పండ్రిపురం, మా తెనాలిలో కార్యక్రమాలు చేస్తే అది వారి గొప్పతనం. నా గొప్పతనం ఉండదు వీటిల్లో. సంస్థలో పనిచేశాను కాబట్టి వాళ్ళ అభిమానం కొద్దీ నన్ను పిలుస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కృతజ్ఞతలు. ముఖ్యంగా సాంబశివరావుకి కూడా, కందిమల సాంబశివరావుకి కూడా కృతజ్ఞతలు చెప్తూ, మీ అందరినీ ఈ నాటక రంగాన్ని ప్రోత్సహించడానికి వచ్చినందుకు మరొకసారి మీకు అందరికీ అభినందనలు చెప్తున్నాను. సోదరుడు రాంప్రసాద్ చెప్పినట్లు నాటకం ద్వారా ఒక సందేశాత్మకమైన నాటకాల్ని ప్రదర్శించడంలో ఒక అద్భుతమైన ప్రక్రియని మా గుంటూరు వారి నాటకం ద్వారానే మొదలుపెట్టారు. చాలా సంతోషంగా ఉంది. ఇంద్రప్రస్థానం. తనికెళ్ళ భరణి గారు ఒక సందర్భంలో చక్కటి గేయం రాశారు, నాన్న ఎందుకో వెనకబడ్డాడు అని. నాన్న ఎందుకో వెనకబడ్డాడు అని తనికెళ్ళ భరణి గారు చాలా చక్కటి గేయం రాశారు. ఆయన చెప్తే ఆయన భాషలో చాలా చక్కగా ఉంటుంది. బహుశా ఈ రచయిత తనికెళ్ళ భరణి గారి గేయం నుంచి స్ఫూర్తి చెంది ఈ ఇంద్రప్రస్థాన్ని రచించినట్లుంది. అమ్మ నాన్న ఇద్దరు కూడా సమానమైన బాధ్యతలు వహిస్తారు కాబట్టి చక్కటి నాటికను ప్రదర్శించిన కళాకారులందరికీ ధన్యవాదాలు, అభినందనలు. రాబోయే నాటకాలు కూడా ఇంకా బాగుండాలని, ఈ కళా పరిషత్తు 8 సంవత్సరాల నుంచి ఈ కళా నాటక రంగంలో సేవ చేస్తున్నందుకు వారికి అభినందనలు చెప్తూ, ఎటువంటి రాబో కాలంలో ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా కూడా నా వంతుగా నేను చేస్తానని చెప్తూ, ఇంకా ఎన్నో సంవత్సరాలు చేయాలి. ఇవాళ మనం చూస్తున్నాము సినిమా రంగం కూడా చాలా కుంటుపడింది. 10 రోజుల పాటు సింగిల్ థియేటర్ స్క్రీన్స్ అన్నీ మూసేశారు జీతాలు ఇవ్వలేక. ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రంలో కూడా. మారుతున్న కాలంలో మన ఇంట్లోనే సినిమాలు చూడొచ్చు, మన ఇంట్లోనే నాటికలు చూడొచ్చు, మన ఇంట్లోనే ఎటువంటి ఎంటర్టైన్మెంట్ అయినా చూడొచ్చు అనేక ఓటీటీ ప్లాట్ఫామ్స్ ద్వారా అనే అలవాటు పడే సమయంలో మీరందరూ ఇక్కడికి వచ్చి ఇటువంటి నాటికలు చూడడానికి, ఇందాక మీరు చప్పట్లు కొడితేనే వాళ్ళకి ఉత్సాహం, నాకు కాదు, కొడుతూ ఉండండి. ఆ కళాకారులందరికీ ఉత్సాహం చేయాలని, వాళ్ళకి పారితోషికాలు ఇచ్చినందుకు, ముఖ్యంగా ఆ దర్శకుడికి వాళ్ళందరికీ కూడా చక్కటి పారితోషికాలు, జ్ఞాపికలు ఇచ్చినందుకు మరొకసారి కళా పరిషత్ వాళ్ళని అభినందిస్తూ, ఈ సన్మానం నాకు చేసినందుకు మీ అందరికీ నేను చేయాలి సన్మానం. ఎప్పుడు అవకాశం తీసుకుని మా రోటరీ మిత్రులందరికీ గుంటూరులో సన్మానం చేస్తాను. మీ అందరూ మీరు చేసే సేవా కార్యక్రమాలకి ఒక్కొక్క క్లబ్ ద్వారా మరొకసారి మా కందిమల సాంబశివరావు వారికి ధన్యవాదాలు చెప్తూ, ఇటువంటి సాహసాలు ఇంకా తగ్గించుకుంటూ విన్నవించుకుంటూ సెలవు పుచ్చుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్క నిమిషం ఆగం, మన సంతపడ బాగా. ఇప్పుడు వేదిక పైనటువంటి పెద్దలందరికీ కూడా గౌరవాధ్యక్షులు ముద్ర రాఘవ చౌదరి గారి చేతుల మీదుగా జ్ఞాపికల బహుకరణ పట్లంగుడి ముందుగా ఎస్వి రాంప్రసాద్ గారికి, తర్వాత వై కోదండ రామరెడ్డి గారికి,
ఓకే, థ్యాంక్ యూ అండి. ఇప్పుడు ప్రతిరోజు ప్రేక్షకులకి ముఖ్యంగా లేడీస్కి 3 గిఫ్ట్లు పెట్టడం జరిగింది. 3 నాటికలకి 3 గిఫ్ట్లు ఉంటాయి. మొట్టమొదటి నాటిక అయిపోయింది. ఇప్పుడు పెద్దల చేతుల మీదుగా ఒక బహుకరణ చేద్దాం. ఫస్ట్ గిఫ్ట్ తీసుకుందాం. సార్ 100 లోపు కంకి చెప్పండి సార్. 100 లోపు 9 ఎవరికి వచ్చిందండి? 9 నెంబర్ ఎవరుంది? రావాలి వేదిక పైకి. రెండమ్మా పెద్దల చేతుల మీదుగా రాంబాబు గారు. అది తీసుకురా ప్రేక్షకులు 3 ఉన్నాయి కప్పులు. ఒక్క నిమిషం, ఆ ప్రైజ్ కూడా ఇచ్చేద్దరు కానీ లేడీస్కి. తొందరగా రండమ్మా. 4 కప్పుల సెట్ వారికి ఇంట్లో ఉపయోగపడుతుందని చెప్పి, వంటింట్లో ఉపయోగపడుతుందని చెప్పి మేము పరిషత్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. మరి ఆ ప్రైజ్ గెలుచుకున్నటువంటి మహిళా మడికి మీ అందరి కరతాళుల మధ్య సాధారణంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాం. ఆమెకి తీసి అదే మీ పేరమ్మా? పేరు బొమ్మిరెడ్డి పెద్దమ్మాయి. మొత్తం చప్పట్లు. చూపించండి ఒకసారి చూపించండి. చాలాసేపు కూర్చొని అది పట్టుకు తర్వాత ఇదిగండి మేడం చూపించి ఇచ్చారండి. చప్పట్లు కొట్టండి ఇంకోసారి. ఈనాడు 2వ నాటిక అయిపోగానే 2 వాళ్ళకి చూద్దాం. మరి మీరు వేచి ఉండండి. ఇంతటితోటి ఈ సభా కార్యక్రమాన్ని ముగించాం. వెంటనే చెప్తాను చెప్తా. చెప్పండి. సభకు నమస్కారం. ఈ కార్యక్రమానికి చేసిన రోటరీ క్లబ్ ప్రతినిధులకు మరియు పాల్ హారిస్ అవార్డు గ్రహీత రోటరీ మాంక్ శ్రీ వడ్లమాని రవి గారికి, వారి సతీమణి రాజలక్ష్మి గారికి, లావు వెంకటేశ్వర్లు, కల్లూరి నాగేశ్వరరావు, కళా పరిషత్ గౌరవాధ్యక్షులు ముద్దన రాఘవయ్య గారికి, కార్యవర్గ సభ్యులకు, వరగాని గ్రామ ప్రజలకు, కళాభిమానులకు, పత్రికా విలేకరులకు పేలందిపాడు రోటరీ క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. తదుపరి కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా కోరుతున్నాం. పాల్ హారిస్ మరి పురస్కార గ్రహీతకు నగదు బహుమతిగా 10,000 రూపాయలు మా ముద్ర రాఘవ చౌదరి గారి చేతుల మీదుగా వారికి బహుకరిద్దాం. సార్ నా తరఫున ఇది ఉత్తమ నటుడు ఎవరైతే వారికి ఇవ్వవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఏంటి రమణ గారికి జ్ఞాపకం ఇవ్వాల్సిందిగా మరి బండారు రాంబాబు గారిని కోరుతున్నాం. చప్పట్లు కొట్టిన రాంబాబు గారు. సార్ ఓకే, క్లియర్ చేయండి మా చైర్స్ కూడా. లావు వెంకటేశ్వర్లు, కల్లూరి నాగేశ్వరరావు కళా పరిషత్తు స్థాపించి ఇప్పటికి 10 సంవత్సరాలు అయింది. కాకపోతే 2 సంవత్సరాలు కరోనా కారణంగా